కష్టపడతా ఉన్నారు. కాకపోతే సమస్యలు కూడా జగన్మోహన్ రెడ్డి సృష్టించిన సమస్యలు ఇవాళ గుంటూరులో చూసుకుంటే వైసీపీ నాయకుల రాష్ట్ర కార్యాలయం మీద దాడి చేసినట్టు కీలక పాత్ర అప్పిరెడ్డి, అట్లానే చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరినీ అరెస్ట్ చేసే సమయంలో కొన్ని చిన్న సమస్యలు వస్తా ఉన్నాయి. ఆ పార్టీలో ఇక్కడ చాలా క్లియర్ గా ముఖ్యమంత్రి గారే చెప్పారు. అంటే కొన్ని అరెస్టులు విచారణ కూడా తుది అంటే ఇంకా జరగక ముందే బెయిల్ ఎలా వస్తున్నాయో అర్థం కావట్లేదు అన్నారు. అదే సార్, ఏం జరిగిందనే సమీక్ష జరగాలి, ఇంకా రిపోర్ట్ తెప్పించుకుంటానని అన్నారు ఒక మాట. అదే సార్, ఇప్పుడు పోలీసుల అసమర్థత అంటానికి నేను కొంత అధికార పార్టీలో ఉండి అనకూడదు, కానీ నాకైతే క్లియర్గా డీజీపీ గారు ఏం చేస్తున్నారు అర్థం కావట్లా. ఇప్పుడు ఈ రోజు కూడా ఒక నరహంతకుడు లాంటి మాచర్ల ఎక్స్ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వాడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి ఉన్నాడు, అని ఈ రోజు వరకు కూడా అరెస్ట్ చేయలేదు. అట్లానే నిన్న బియ్యం స్కామ్లో పేదల రేషన్ బియ్యం కాజేసినటువంటి మన పేర్ని నాని అరెస్ట్ చేయటానికి పోతే వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఎక్కడికి పోతారు? ఇవాళ ఆ రోజు జగన్ గవర్నమెంట్ లో గోడలు దూకి మా మంత్రులు నరేంద్ర గారిని కానివ్వండి, అచ్చెన్నాయుడు గారిని కానివ్వండి, దేవినేని ఉమామహేశ్వరరావు గారిని కానివ్వండి, వీళ్ళందరూ ఎట్లా పట్టుకొచ్చారు? వెంటాడి అసలు గల్లా జయదేవ్ గారిని ఎట్లా పట్టుకొచ్చి ఎట్లా అసలు షర్టు ఉప్పదీసి తిప్పారు. పల్నాడు జిల్లా గుంటూరు ఎంపీని పల్నాడు జిల్లా తీసుకెళ్లారు. ఆ రోజు అమరావతి రైతులు ఏ విధంగా చేశారు అంటే అప్పుడు మీకేమి లేదు. అసలు మీరు 70 ఏళ్ల రంగనాయకమ్మను పట్టుకొచ్చారు, సీనియర్ జర్నలిస్ట్ అంకబాబును పట్టుకొచ్చారు, అసలు ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ చేశారు. ఇన్ని చేసిన వాళ్ళు మీరు ఇవాళ పేర్ని నాని మీకు దొరకలేదా? ఎస్పీ గారు ఆ మాట చెప్తారా మాకు? లేకపోతే వెంకటరామరెడ్డి అనేవాడు దొరకడా మీకు? ఇప్పుడు కొడాలి నాని మీద కేసులన్నీ అట్లా అతను కూడా రేపు పారిపోతాడు, అప్పుడు కూడా ఇదే మాట చెప్తారా అని అడుగుతా ఉన్నా నేను. అట్లానే చాలా మంది అంటే మీకు వెంటనే అరెస్టులు జరిగిపోవాలి మొత్తం అని చెప్పి మీకు ఆశ ఉండొచ్చు. మీరు అంటే ఫైట్ చేశారు కాబట్టి మీరు కోరుకుంటారు. కానీ ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు? ఖచ్చితంగా అంతా విచారణ జరగాలి, తప్పు చేసిన వారిని వదిలిపెట్టమని చెప్తున్నారు. పూర్తి స్థాయిలో విచారణ జరిగిన తర్వాత అరెస్టులు ఉంటాయి, కానీ ఈ రకంగా కక్ష సాధింపు చర్యలు ఉండవనేది ఒక మాట అన్నారు. సార్ నేను ఒకటే చెప్తా ఉన్నా సార్, జగన్ కక్ష సాధింపు చర్యలకి చంద్రబాబు నాయుడు గారు కూడా బలైపోయారు. తను కట్టించినట్టు రాజమండ్రి జైల్లోనే 52 రోజుల పైన నిర్బంధానికి గురయ్యాడు ఆయన అక్రమ కేసులో. అరెస్టు చేసిన తర్వాత వాళ్ళు సాక్ష్యాల కోసం వెతుక్కునే పరిస్థితి ఆ ప్రభుత్వం. మరి వాళ్ళ కార్యకర్తలు ఏ విధంగా బాబు గారు బాధితుడు, దాంట్లో మేమందరం కూడా బాధితులమే. ఇప్పుడు బాధితులు ఎలా ఉంటుందంటే ఇవాళ చట్టంలో లొసుగులు వైసీపీ వాళ్ళకి తెలిసినంతగా మాకు తెలియదు. ఎందుకంటే ప్రతిదీ జగన్ అనేవాడు దాంట్లో పెద్ద జగన్నాటక సూత్రధారి, అట్లా పక్కనున్న విజయసాయి రెడ్డి గారి పెద్ద క్రిమినల్. వీళ్ళంతా ఏంటంటే అనుక్షణం కూడా న్యాయ వ్యవస్థ దాంట్లో లొసుగులు ఏంటో వాళ్ళకి తెలుసు. ప్రతి కేసులో కూడా నాట్ టు బి అరెస్టెడ్. అందుకనే కరెక్ట్ సరే డిస్కస్ చేద్దాం సార్. మీరు అన్నట్లుగా విచారణ జరగక ముందు బెయిల్ ఎలా వస్తున్నాయి, ఏం చేస్తున్నారు పోలీసులు అనేది వెరీ క్లియర్ గా. ఒక మహిళని వేధిస్తే, జత్వాని అని ఒక మహిళని వేధించి వాళ్ళ కుటుంబాన్ని వేధించి వెర్రమన్ను చేస్తే అతను పట్టుకుని మీరు అతని పిఎస్ఆర్ ఆంజనేయులు ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నించింది. మరి సమాధానం డీజీపీ గారే చెప్పాలి దానికి. ఎందుకు పట్టుకోలేదు ఏంటి? అట్లానే నిన్న పేర్ని నాని పారిపోయేదాకా ఎందుకు అవకాశం ఇచ్చారు? దేనికి? మరి గత ఎవరిని కూడా అక్రమంగా అరెస్ట్ చేయొద్దంట సార్. వాస్తవంగా నాకు తెలిసినంత వరకు అయితే కొడాలి నాని వంశీ మీద వాళ్ళు చేసిన అవినీతి అరాచకాలకు ఎప్పటికప్పుడు అరెస్ట్ అయిపోయినా వాళ్ళు ఎన్ని రికార్డు బిల్డప్ అవుతున్నాయి అందరికీ తెలిసిందే. అక్కడ ఆ రికార్డు బిల్డప్ అయితే వాళ్ళు నాకు తెలిసినంత వరకు 5 సంవత్సరాలు కాదు కదా, ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద పోటీ చేయడానికి అనర్హులు అవుతారు. జీవితంలో కూడా బయటికి రారు వాళ్ళు ఎప్పుడు కూడా. చూద్దాం అవన్నీ ఆ విచారణ ఏం జరుగుతుందనే తర్వాత ముందు తెలుస్తుంది. ఒక్క నిమిషం సార్, 1 minute. పోలీసుల అసమర్థత రోజు రోజుకి కొట్టొచ్చినట్టు కనపడతా ఉంది.